శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో మనం 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2026వ సంవత్సరంలో ఏ అక్షరంతో పుట్టినవారో ధనవంతులు అవ్వబోతున్నారు, కోట్లకు అధిపతులు అవ్వబోతున్నారు, కోటీశ్వరులు కాబోతున్నారో మనం ఈ వీడియోలో చూద్దామా? అయితే ఇక్కడ మీ అక్షరం కూడా తప్పకుండా ఉంటుంది. మరి మీ ఖాతాలో కోటీశ్వర యోగం రాసి పెట్టుబడి ఉందో లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. అయితే ఇక్కడ మీ గురించి కావచ్చు, మీ పార్ట్నర్ గురించి కావచ్చు, మీ బిడ్డల గురించి కావచ్చు, మీ తోబుట్టువుల గురించి కావచ్చు, వాళ్ళ అందరి అక్షరాలు ఇక్కడ ఉంటాయి కదా. వాళ్ళ లైఫ్ కూడా ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకోండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఏ విషయం ఏంటిని అర్థమవుతుంది. ఒక అక్షరం మిస్ అయిపోతే కూడా అందులో మీది ఉండొచ్చు, మీరు మిస్ అయిపోవచ్చు, లేదా మీ పిల్లల రాజయోగం ఉండొచ్చు, అది మిస్ అయిపోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు. ఇక్కడ లాస్ట్ సారి ఒకసారి ప్రయత్నించి వదిలేసేయండి. మాట ఎందుకంటాను అంటే, ఇక ఆ తర్వాత మీరు ఎక్కడికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాంటి సమస్యల్ని పరిష్కరించి శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9043363712. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్న అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ 2026వ సంవత్సరంలో ఏ అక్షరంతో పుట్టిన వాళ్ళు ధనవంతులు అవ్వబోతున్నారు, కోటీశ్వరులు అవ్వబోతున్నారు, వాళ్ళు వీళ్ళే. ఇందులో 8 అక్షరాల వాళ్లకు మాత్రమే ఈ అదృష్టం రాసిపెట్టుంది. మరి మీకుందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు, బాధలు ఉండవు. అఖండ అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. వీరిని ఎల్లవేళలా కూడా లక్ష్మీదేవి కాపాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన 8 అక్షరాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మొదటిగా ఎం అక్షరం పేరున్న వాళ్ళు. ఎం అక్షరంతో పేరున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు, ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. వీళ్ళకు రాజయోగం అయితే పట్టబోతోంది. ఎందుకంటే ఒక ధనయోగం వీళ్ళకి కలిసి రాబోతోంది. అద్భుతంగా ఉండబోతోంది ఈ 2026 తర్వాత వీళ్ళ జీవితం. ఇక రెండవ అక్షరం ఏంటి అంటే ఎస్ అక్షరం. ఎస్ పేరుతో ఉన్న వాళ్లకు, పేరు మొదలయ్యే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జాలిగుణం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ 2026వ సంవత్సరంలో వీరు ఊహించిన డబ్బు వీళ్ళ సొంతం అవుతుంది. ఈ 2026వ సంవత్సరం ఇక వీళ్లకు తిరిగి ఉండదు. ఇక మూడవ అక్షరం పి. పి అనే అక్షరం. పి అనే అక్షరం వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరి సహాయం తీసుకోరు. వీరి పని వీరే చేసుకుంటూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు. డబ్బు బాగా సంపాదిస్తారు. కొన్ని నష్టాలు జరుగుతాయి, అయినా కూడా వీరి జీవితం బాగుంటుంది.
లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. దానివల్ల వీరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వీరి వల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ 2026వ సంవత్సరంలో అదృష్టం వీళ్ళను సుడేసి కొట్టినట్టే. ఇక 4వ అక్షరం కే అనే అక్షరం. కే అక్షరం పేరున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి ఆవేశం ఉంటుంది, ఓర్పు తక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి అప్పుడే ఆవేశపడతారు, తర్వాత బాగా ఆలోచిస్తారు. కొత్త కొత్త పనులు చేస్తారు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. 6 అక్షరం. ఇక 5వది 6 అక్షరం. 6 అక్షరం పేరున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. అందరినీ గౌరవిస్తారు. ఏ పని చేసినా ఆటంకాలు కలుగుతాయి. జీవితంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత అదృష్టం వస్తుంది. అప్పటి నుంచి వారి జీవితమే మారిపోతుంది. కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి అనేది వీళ్లకు లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. దానివల్ల డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు. వీరి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఏ పని చేసినా మంచి లాభాలన్నవి కలిసి వస్తాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ 2026వ సంవత్సరం వీళ్లకు తిరుగులేని సంవత్సరంగా మారబోతోంది. ఇక 6వ అక్షరం ఏంటంటే ఏ అనే అక్షరం. ఏ అక్షరంతో పేరున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు సహాయం చేసిన వారికి మంచి జీవితం ఉంటుంది. వీరి వల్ల ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఏ పని చెయ్యాలి అనుకుంటే ఆ పనిని పూర్తి చేస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ 2026వ సంవత్సరం ఏది పట్టినా బంగారమే అవుతుంది. ఇక 7వ అక్షరం ఎల్ అనే అక్షరం. ఎల్ అక్షరంతో పేరున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. వారికి ఇష్టమైన పని కోసం బాగా కష్టపడతారు. చివరికి దాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు వినరు. అలాగే ఒకరిపైన ఆధారపడరు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం వస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వీరికి మోసం చేసిన వారికి మోసం జరుగుతుంది. వీరి జీవితం గొప్పగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ 2026వ సంవత్సరం అనుకోని విధంగా వీళ్లకు డబ్బులు, ఆస్తులు కలిసి వస్తాయి. ఇక 8వ అక్షరం జే అనే అక్షరం. జే అక్షరంతో పేరున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి దూరపు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఏ పని చేసినా అందులో లీనమైపోతారు. ఎవరైనా ఏదైనా అడిగితే వారికి సహాయం చేస్తారు. వీరు ఆచారాలను గౌరవిస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వీరి జీవితం బాగుంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. కాలం కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఈ 4 వస్తువులు అస్సలు ఉంచకూడదు. ఈ 4 వస్తువులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అమ్మ ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు కూడా. కాబట్టి ఆ 4 వస్తువులు ఏంటి? ఈ 4 వస్తువుల వల్ల మీరు కొన్ని సమస్యల్లో కూడా చిక్కుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంట్లోకి దరిద్రం కూడా వస్తుంది. ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏ పని చేసినా నష్టం జరుగుతుంది. ఇంట్లో డబ్బు నిలవదు. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది చిరిగిన పాత బట్టలు. చిరిగిన పాత బట్టలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. జీవితంలో కష్టాలు, బాధలు వస్తాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఏ పని చేయాలనిపించదు. ఎంత కష్టపడిన రూపాయి కూడా మిగలదు. అప్పులు ఎక్కువగా అవుతాయి. ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి చిరిగిన పాత బట్టలు ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయటపడవేయండి. ఇక 2వ వస్తువు
పనికిరాని పాత చెప్పులు. పనికిరాని పాత చెప్పులు ఇంట్లో అస్సలు ఉండకూడదు. వాటి వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, దరిద్రం వెంటాడుతుంది, జీవితాంతం కష్టాలు ఉంటాయి, పేదరికాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి, జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ఇంట్లో దైవశక్తి నశిస్తుంది, ఏ పని చేసినా నష్టం జరుగుతుంది, జీవితంలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి పనికిరాని పాత చెప్పులు ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయటపడవేయండి, లేకపోతే ఇబ్బందులు పడాల్సిన సందర్భం వస్తుంది. ఇక 3, పనికిరాని తాళాలు, పనికిరాని గడియారాలు. పనికిరాని తాళాలు, పనికిరాని గడియారాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. వాటి వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి, వచ్చే అదృష్టం రాకుండా పోతుంది, ఇంట్లో గొడవలు జరుగుతాయి, కుటుంబంలో అందరూ ఇబ్బందులు పడతారు, ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది, ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు, అప్పులు ఎక్కువగా అవుతాయి, జీవితంలో కష్టాలు బాధలు వస్తాయి, జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి పనికిరాని తాళాలు, పనికిరాని గడియారాలు ఇంట్లో ఉంటే వెంటనే బయటపడవేయండి. ఇక 4, పగిలిపోయిన అద్దం, విరిగిపోయిన దువ్వెన. పగిలిపోయిన అద్దం, విరిగిపోయిన దువ్వెన ఇంట్లో అస్సలు ఉంచకూడదు. వాటి వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు, జీవితంలో అనేక సమస్యలు వస్తాయి, దారిద్రం ఇంట్లోనే ఉంటుంది, ఏ పని చేసినా ఆటంకాలు జరుగుతాయి, మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు, జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి పగిలిపోయిన అద్దం, విరిగిపోయినటువంటి దువ్వెన ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయటపడవేయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.